So, my dear students, today the topic is DNA replication. Replication in DNA, there are two types. The catalysis of DNA. There are two types: autocatalysis and heterocatalysis. Autocatalysis means DNA producing DNA. Heterocatalysis means DNA producing different molecule. It may be the messenger RNA or any other RNA. That is known as a heterocatalysis. In heterocatalysis, we already talked DNA producing messenger RNA producing protein. And another one, here we can see that DNA whenever replicate to produce the daughter DNA molecule. So the strands are parallelly arranged. So here there are two ends are there, 5' end and 3' end. The 5' end commonly present in the second carbon of the sugar molecule, and 5' end actually present with phosphate group, that is a 5' end in the 5th carbon of the sugar molecule. So one side we can see that here the 3' end is present, this side 5' end is present, opposite side, and OH group is present in the 3' end, and phosphate group is present in the 5' end. So that we can identify the two ends. DNA molecule లోపల మనము రెండు కొనలను మనం గుర్తుపట్టవచ్చు. అది ఎట్లా అంటే ఒక కొన భాగం లోపల మనకు 3' end గా ఉంటుంది. అదే DNA యొక్క ఇంకొక కొన భాగం లోపల 5' end ఉంటుంది. ఎందుకు 5 అని ఎందుకు అంటున్నామంటే మూడవ కార్బన్ దగ్గర, అంటే మామూలుగా ఇక్కడ మనం చూసినట్టయితే OH ప్రమేయ సమూహం ఉంటుంది. అక్కడ మూడవ కార్బన్ దగ్గర OH ప్రమేయ సమూహం ఉంటుంది. OH ప్రమేయ సమూహం ఉంటే అది 3' end గా భావిస్తాం. ఎందుకంటే 3 అని ఎందుకు అంటున్నామంటే మూడవ కార్బన్ దగ్గర OH గ్రూప్ ఉంది కాబట్టి. ఒకవేళ షుగర్ మాలిక్యూల్, ఏ షుగర్ మాలిక్యూల్, డిఆక్సిరైబోస్ షుగర్ అంటే 5 కార్బన్ కాంపౌండ్ కదా, ఆ 5 కార్బన్ కాంపౌండ్ అప్పుడు రింగ్ యొక్క బయట వైపున 5th కార్బన్ ఉంటుంది. ఆ 5th కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ సముదాయం ఉన్నట్లయితే అది 5' end గా భావిస్తాం. సాధారణంగా ఒక పోచ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే DNA ఒక పోచ అనుకున్నట్టయితే మనము చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కొన అనుకుందాము. ఈ కొన భాగాన్ని 5' end అనుకున్నాం, ఈ కొన భాగాన్ని 3' end అనుకున్నాం. ఈ కొన భాగంలో 5' end ఎందుకు అంటున్నామంటే 5వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ సముదాయం ఉంది. అంటే ఫాస్ఫేట్ సముదాయం ఎక్కడైతే ఉంటుందో అది 5' end. అలా కాకుండా కింద ఉన్నటువంటి దాన్ని 3' end ఎందుకు అంటున్నామంటే షుగర్ మాలిక్యూల్లో మూడవ కార్బన్ దగ్గర OH ప్రమేయ సమూహం ఉంటుంది కాబట్టి దీన్ని 3' end అంటాం. సాధారణంగా ఒక DNAకు ఒకవైపు 3' end, ఇంకొక వైపుకు 5' end ఉంటుంది. పక్కన ఉన్నటువంటి ఇంకొక DNA మాలిక్యూల్ లోపల ఇక్కడ 5' end ఉంటే ఇటువైపు 3' end ఉంటుంది. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది ఆపోజిట్ గా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రైల్వే ప్లాట్ఫామ్ పైన రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 1 and 2 ఉన్నాయి. 1 దగ్గర ఒక రైలు ఆగి ఉంది, దాని ఇంకొక రైలు అక్కడి నుంచి వచ్చి ఇలా ఎదురెదురుగా వచ్చి ఆగాయి అన్నప్పుడు రైలు బోగి లోపల మనకు మొట్టమొదటి ఇంజన్ ఉంటుంది. ఇంజన్ 5' end అనుకోండి, తర్వాత వెనక ఉన్న గార్డును 3' end అనుకోండి. సో ఇది ఈ రకంగా ఒక ప్యారలల్ లో మనం చూస్తాం. ఒక స్ట్రాండ్ లో అట్లా అనుకోవాలి. ఇంకొక స్ట్రాండ్ లోపల ఇంకొక స్ట్రాండ్ ఎట్లా ఉంటుంది, ఆపోజిట్ గా వచ్చి నిలబడినటువంటి ట్రైన్ ఏమట్లా ఉంటుందంటే ఒక వైపు ఏమో మామూలుగా ఇంజన్ ఉంటుంది, ఇంకొక వైపు గార్డ్ ఉన్నటువంటిది కనిపిస్తుంది. అంటే ఆపోజిట్ గా మనకు ఇక్కడ ఇంజన్ ఉంటే ఇటువైపు దాంట్లో మనకు గార్డ్ ఉంటాడు, ఇటువైపు దాంట్లో ఇంజన్ ఉంటే అటువైపు గార్డ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రెండు ట్రైన్లు వచ్చి ఒక రెండు ప్లాట్ఫామ్ మీద ఆగినప్పుడు ఎటువంటి పరిస్థితి కనిపిస్తుందో ఇక్కడ కూడా ఈ యొక్క రెండు పోచలు ఆపోజిట్ గా మనకు కనిపిస్తాయి. ఆపోజిట్ గా ఉండి ప్యారలల్ గా ఉంటాయి. సో అటువంటి DNA స్ట్రాండ్ లోపల DNA రిప్లికేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే DNA సెమీ కన్జర్వేటివ్ ఆఫ్ DNA రిప్లికేషన్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సెమీ కన్జర్వేటివ్ DNA రిప్లికేషన్ అనే విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏమిటంటే
ఇందులో 2 పేరెంటల్ DNA స్ట్రాండ్స్ ఉన్నాయి. ఈ పేరెంటల్ DNA స్ట్రాండ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద రిప్లికేషన్. రిప్లికేషన్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు డాటర్ DNA మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ డాటర్ DNA మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే కొత్తవి ఏర్పడతాయి. అందులో DNA డాటర్ మాలిక్యూల్ ఎప్పుడైతే DNA డాటర్ మాలిక్యూల్ ఏర్పడినట్టయితే అందులో ఒక పోచ మాత్రం పేరెంటల్ ఉంటుంది. అందులో ఇంకొకటి కొత్తది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక DNA మాలిక్యూల్ లోపల అందులో ఒకటి పేరెంటల్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ అనేటువంటిది కొత్తది అనమాట, న్యూ. సో ఈ రకంగా మనకు DNA మాలిక్యూల్ ఏర్పడినట్టయితే దాన్ని సెమీ కన్జర్వేటివ్ DNA రిప్లికేషన్ అంటారు. సో ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది రిప్లికేషన్ ఈచ్ DNA మాలిక్యూల్ would have 2 parental and one newly synthesized strand. This scheme was termed as the semi-conservative DNA replication. సో ఈ విధంగా DNA రిప్లికేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుందో అనే దాని గురించి మనం ఒక వీడియోను చూడవచ్చు. మామూలుగా మీకు నెట్ లోపల యూట్యూబ్లో చూసినట్టయితే 3D మోడల్ DNA రిప్లికేషన్ 3D మోడల్ అని కొట్టేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది ఎట్లా జరుగుతుంది, DNA రిప్లికేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చూడవచ్చు అనమాట. దాని గురించి ఒకసారి విజువల్ చూడండి. సాధారణంగా DNA రిప్లికేషన్ జరిగేటప్పుడు ఇది మామూలుగా DNAని ఇక మామూలుగా వైండ్ అవుతుంది, విడిపోతుంది అనమాట. ఫస్ట్ విడిపోతుంది, ఒక బబుల్ ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బబుల్ ఏర్పడిన తర్వాత అది విడిపోతుంది. విడిపోయినప్పుడు మామూలుగా ఒక ఫోర్క్ వంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ ఫోర్క్ వంటి నిర్మాణం ఎట్లా అంటే బబుల్ ఏర్పడినప్పుడు మన బబుల్ ఇట్లా గుండ్రంగా బబుల్ ఏర్పడినప్పుడు ఇటువైపు నుంచి వై ఆకారం కనిపిస్తుంది, ఇటువైపు నుంచి వై ఆకారం కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఒక బబుల్ దగ్గర ఒకవైపు ఒక ఫోర్క్, ఇంకొక వైపు ఇంకొక ఫోర్క్ కనిపిస్తుంది. అంటే రెండు వైపులా కూడా బై డైరెక్షన్ గా రిప్లికేషన్ జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫోర్క్ దగ్గర జరిగేటటువంటి రిప్లికేషన్ లోపల ఒకవైపు కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడుతుంది, ఇంకొక వైపు ఏమో డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడుతుంది. కంటిన్యూస్ స్ట్రాండ్ ఏర్పడేటువంటి దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటారు. డిస్కంటిన్యూస్ గా ఏర్పడే స్ట్రాండ్ ని లాగింగ్ స్ట్రాండ్ అంటారు. సో ఆ రకంగా ఒకవైపు కంటిన్యూస్, ఒకవైపు డిస్కంటిన్యూస్, ఒకవైపు మామూలుగా స్టాండర్డ్స్ రెండు స్టాండ్స్ కనిపిస్తాయి, లీడింగ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్ కనిపిస్తాయి. ఇటువైపు ఇట్లా ఉంటుంది. మనం ఇటువైపు బబుల్లో ఇటువైపు ఇంకొక వైపు చూసినట్టయితే ఇటువైపు లీడింగ్ స్టాండ్ ఉంటుంది, ఇటువైపు లాగింగ్ స్టాండ్ ఉంటుంది. మనం ఇటుపక్క చూసినట్టయితే లీడింగ్ ఉంది, ఇటువైపు చూసినట్టయితే లాగింగ్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనకు లాగింగ్ స్టాండ్ ఉంది, ఇటువైపు మామూలుగా ఎట్లా ఉంటుంది, లాగింగ్ కాకుండా కంటిన్యూస్ స్ట్రాండ్ మనకు కనిపిస్తుంది. సో ఈ రకంగా మనకు DNA రిప్లికేషన్ అనేటువంటిది చాలా క్రూషియల్ గా కనిపిస్తుంది. దానికి రా మెటీరియల్ అవసరము. దానికి రా మెటీరియల్ ఎట్లా ఉంటుందంటే మన ఏటీపీ రూపంలో, జీటీపీ రూపంలో, టీటీపీ రూపంలో, సిటీపీ రూపంలో అవి వస్తాయి. వచ్చిన తర్వాత అవి రా మెటీరియల్ గా పనిచేసి కొత్త DNA స్ట్రాండ్ కు తయారు కావాల్సినటువంటి న్యూక్లియోటైడ్స్ ను అవి సప్లై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీపీ ఉంది. ఏటీపీ ఉంటే ఎడినోజిన్ ట్రైఫాస్ఫేట్, ఎడినోజిన్ మోనోఫాస్ఫేట్ ను మనకు అందజేస్తుంది. మిగతా 2 ఫాస్ఫేట్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి అవి ఎనర్జీని ఇస్తాయి. ఎనర్జీని ఇవ్వడమే కాకుండా ఒక న్యూక్లియోటైడ్ ను సప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీటీపీ ఉంది. జీటీపీ అన్నప్పుడు గ్వానోజిన్ మోనోఫాస్ఫేట్ గా మారుతుంది. 2 ఫాస్ఫేట్లు పక్కకి వెళ్ళిపోతాయి. గ్వానోజిన్ మోనోఫాస్ఫేట్ న్యూక్లియోటైడ్ గా మారి అక్కడ అటాచ్ కావడానికి పనికొస్తుంది. సో ఇక్కడ ఈ రా మెటీరియల్స్ అనేవి సప్లై కావడము, తర్వాత DNA రిప్లికేషన్ కావాల్సినటువంటి పాలిమరేజ్, DNA డిపెండెంట్ DNA పాలిమరేజ్. అయితే DNA డిపెండెంట్ DNA పాలిమరేజ్ అయినటువంటి ఎంజైమ్ అనేటువంటిది ముఖ్యంగా కొద్దిగా డెప్త్ గా మనం ఆలోచిస్తే 3 రకాలుగా ఉంటుంది. DNA డిపెండెంట్ DNA పాలిమరేజ్ 1, 2, 3. ఇక్కడ 3 తర్వాత 1 అనేటువంటిది మనకు సాధారణంగా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. 2 ఏమైతే రిపేరింగ్ ప్రాసెస్ లోపల బాగా పాల్గొంటుంది అనే విషయాన్ని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోని ఒకసారి గమనించండి. DNA రిప్లికేషన్. ఈ DNA రిప్లికేషన్ లోపల ఎస్ ఇది డబుల్ హెలిక్స్ నిర్మాణం. అడినిన్. ఫైవ్ ప్రైమ్ ఎండ్.
3' end. Yes. హెలికేజ్ అనే ఎంజైమ్ వల్ల వైండింగ్ అవుతుంది. ఇది ఫోర్క్. దిస్ ఇస్ ఎ ఫోర్క్. ప్రైమేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏ ప్రైమ్ వస్తుంది అటాచ్ అవుతుంది. RNA primer. Polymerase 3. The raw material, all nucleotides are coming together, attached to the complementary strand, new formation of a new strand. Yes, new strand is formed. The one strand with the leading strand is a continuous strand. Other side you can see that lagging strand. Here also we can see that primase. RNA primers are so many and forms of Okazaki fragments. Here also the primase enzyme. Yeah, this is a primer, RNA primer. In between that polymerase 1 is involved. The 3 also involved here. Another primase, then the primer is formed. Then all the DNA polymerase enzyme involved in the synthesis of a new strand. But this is not original DNA. It is RNA. It is removing. Yes, removing of primer, RNA primer, and substitute the another DNA strand with the help of DNA polymerase 1. Yes, some semi-conservative method. One is the parental, another new strand. This is also parental and another new strand is formed. Okay. So here we can observe that మీరు వీడియో చూశారు కదా, ఆ వీడియోలో మనకి ఏం తెలిసిందంటే డిఎన్ఏ రిప్లికేషన్ ఎలా జరుగుతుందని. అది వీడియో చూడడం చాలా చిన్నదిగా సంక్షిప్తంగా ఉంది, మనకు ఒక ఐడియా ఇచ్చింది. కానీ అందులో చాలా రకాల రియాక్షన్స్ జరుగుతాయి. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం మనం. ఇక్కడ ఇచ్చినటువంటి మెసల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళు ఏం చేశారంటే 2 రకాల మనకు డిఎన్ఏను మనం ఇక్కడ ఉపయోగించారు. అందులో ఏంటంటే హెవీగా ఉన్నటువంటిది ఒకటి, తర్వాత లోగా ఉన్నటువంటి మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి డిఎన్ఏను ఉపయోగించడం జరిగింది. అందులో ఒక నైట్రోజన్ మనకు 2 రకాలు కనిపిస్తుంది, 14 and 15. 14 అంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటిది, తక్కువ వెయిట్ ఉన్నటువంటిది, సారీ. ఇక్కడ 15 ఏమో ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి నైట్రోజన్ ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటే పేరెంటల్ డిఎన్ఏ లాగానే వస్తాయా లేకుంటే వేరే కొత్తవి వస్తాయా? ఇక్కడ మీరు చూడండి, పింక్ కలర్లో ఉన్నటువంటివి మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు 2 కూడా ఒకటే రకమైనటువంటివి. కానీ ఇక్కడికి అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే ఎస్ ఓకే 15. సో 15 ఉన్నటువంటి ఈ యొక్క డిఎన్ఏ మనం చూస్తున్నాం, నైట్రోజన్ 15 ఈ N15 అయిన 2 స్టాండ్స్ కూడా N15. రిప్లికేషన్ గురైనప్పుడు ఇవి 2 మామూలుగా విడిపోతాయి. విడిపోయినప్పుడు కొత్త స్టాండ్ తయారవుతుంది. కొత్త స్టాండ్కి ఏం సప్లై చేసాము? 14 మనం సప్లై చేసాం. 14 సప్లై చేసినప్పుడు కొత్త స్టాండ్ అంతా 14గా మనకు కనిపించింది. అంటే ఏర్పడినటువంటి డిఎన్ఏ 2 మాలిక్యూల్స్ లోపల ఒకటి పేరెంటల్ స్టాండ్ ఉంది, అది N15. మనం ఇచ్చినటువంటి స్టాండ్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో N14గా ఉంది, అది కొత్త స్టాండ్ తయారైంది. సో ఆఫ్టర్ 20 minutes తర్వాత చూసినట్టయితే ఇక్కడ 2 డిఎన్ఏ మాలిక్యూల్స్ ఏర్పడినాయి. ఆ 2 డిఎన్ఏ మాలిక్యూల్స్ లోపల ఒక పేరెంటల్, ఒకటి న్యూ స్ట్రాండ్ ఫార్మేషన్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా అది. మళ్ళొకసారి మనం రిపీట్ చేసామనుకోండి,
రిపీట్ చేస్తే మరొక 20 మినిట్స్ తర్వాత అంటే 40 మినిట్స్ తర్వాత మనం గమనించినట్టయితే సో పేరెంటల్ స్టాండ్స్ మాత్రము ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి పేరెంటల్ స్టాండ్ ఉంది, ఇక్కడ ఒక న్యూ స్టాండ్ ఉంది, ఇక్కడ పేరెంటల్ స్టాండ్, ఇక్కడ న్యూ స్టాండ్ ఉంది. ఈ రెండు మనం ఒక రిప్లికేషన్ లో పాల్గొనేటట్టు చేస్తే అప్పుడు చూడండి ఒకసారి ఒక దగ్గర చూసినట్టయితే ఇది పేరెంటల్ స్టాండ్, ఇందులో మనకు న్యూ స్టాండ్ న్యూగా ఉంది N14 అది N14 బట్ హియర్ వీ కెన్ సీ దట్ N15 and N14, హియర్ ఆల్సో N14 N15 అండ్ N14 అంటే మనకు 2:4 రేషియోలో మనకు కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఏర్పడేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేటివి సెమీ కన్జర్వేటివ్ గా ఉన్నాయి. అందులో ఒకటి పేరెంటల్, ఒకటి న్యూ అనేది కనిపిస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కింద మనం సీజియం క్లోరైడ్ అనేటువంటి దాంట్లో మనం పరిశీలించినట్టయితే రెండు మనకి ఇక్కడ చూడండి N15 ఉన్నప్పుడు ఇట్లా జరిగినప్పుడు ఇలా వస్తుంది, తర్వాత N14 ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి దీంతో రేషియో మనకు కనిపిస్తుంది. ఇందులో కొన్ని స్టాండ్స్ ఇక్కడ, కొన్ని స్టాండ్స్ ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఎక్కువగా బరువు ఉండేదేమో కింద ఉంటుంది, తక్కువగా బరువు ఉండేదేమో పైకి వస్తుంది. సో ఈ రకంగా మనకు హైబ్రిడ్ సంబంధించినటువంటి స్టాండ్స్ ఏర్పడతాయి. మామూలు ఒకటే విధంగా హెవీ ఉండేటువంటి స్టాండ్స్ ఏమో ఇవి, ఎందుకంటే N15 ఇందులో N14 రెండు ఉన్నాయి. ఇక్కడ N14 ఉన్నాయి మామూలుగా లో వెయిట్ ఉండేటువంటివి, లైట్ వెయిట్ ఉన్నటువంటివి. ఇక్కడ హైబ్రిడ్ ఏమో చూసినట్టయితే N14 ఉన్నాయి. సో ఈ రకంగా మనము డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది ఎవరు ఇచ్చారంటే మెసల్సన్ అండ్ స్టాల్ ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా ప్రూవ్ చేయడం జరిగింది. ఏర్పడినటువంటి డిఎన్ఏ డాటర్ మాలిక్యూల్స్ లోపల ఒక స్ట్రాండ్ పేరెంటల్ ఉంటుంది, ఇంకొక స్ట్రాండ్ కొత్తది ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అసలైన విషయంలోకి వద్దాం. ఇంతవరకు మనం వీడియో చూసాము, ఆ వీడియోను మనము వీడియోలో చెప్పినటువంటి విషయాన్ని మనం డిస్క్రిప్షన్ చేద్దాం ఎలా జరుగుతుంది అనేది. సో డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ ప్రోకారియోట్స్, ద మెషినరీ అండ్ ద ఎంజైమ్స్. వాట్ ఆర్ ద మెషినరీ అండ్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిప్లికేషన్ ప్రాసెస్. ఓకే, ఇన్ లివింగ్ సెల్స్ such as the E. coli, the prokaryote, and the process of replication requires a set of catalysts. Catalyst means enzymes. The enzymes are DNA dependent DNA polymerase 1, DNA dependent DNA polymerase 2, DNA dependent DNA polymerase 3, and ligase enzymes are involved, right? Okay, so the main enzyme referred to as a DNA dependent DNA polymerase. Here we can observe that 1, 2, 3. In the video cannot express the 1, 2, 3, but we can discuss in depth. We can use the 3 polymerase enzymes are there. DNA dependent DNA polymerase. For example, DNA producing messenger RNA. So in which in that reaction the enzymes are different. DNA dependent RNA polymerase. DNA dependent RNA polymerase 1, RNA polymerase 2, RNA polymerase 3 అలా ఉంటుంది. అలా కాకుండా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అయితే ఒకవేళ RNA నుంచి DNA ఏర్పడింది అనుకుందాం. RNA నుంచి DNA అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ లోపల RNA dependent DNA polymerase. RNA dependent DNA polymerase enzyme is involved and production of DNA from the RNA. Okay, clear? So ఇది మనకు రిప్లికేషన్ లోపల మనం చూసినట్టయితే కెటలిస్ట్ అనేటువంటివి 3 మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ 1, 2, 3 అండ్ లైగేజ్ ఎంజైమ్. ఓకే, ద మెయిన్ ఎంజైమ్ రిఫర్ టు యాజ్ ద DNA dependent DNA polymerase అని మనము పుస్తకంలో చదువుతాం, కానీ వాస్తవంగా పరిశీలిస్తే 1, 2, 3 ఉంటాయి. ఓకే, since it is uses a DNA template to catalyze the polymerization of deoxy nucleotides. Okay, let us discuss one by one. So DNA replication లో పాల్గొన్నప్పుడు ఏ రకమైన స్టెప్స్ ఉంటాయో మనం ఒకసారి తెలుసుకుందాం. So these enzymes are highly efficient enzymes as they have catalyzed polymerization of large number of nucleotides very short time. చాలా తక్కువ సమయం లోపల ఎక్కువ న్యూక్లియోటైడ్స్ ను చేర్చి కొత్త డిఎన్ఏ మాలిక్యూల్స్ ని ఏర్పరుస్తాయి. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ గురించి మీరు వినే ఉంటారు, ఆ తర్వాత చాప్టర్ లో వస్తుంది. మనం ఆర్టిఫిషియల్ గా డిఎన్ఏ సింథసిస్ ని చేస్తామండి. డిజైరబుల్ డిఎన్ఏని తీసుకొని దాన్ని అనేక పీసెస్ గా, మిలియన్స్ ఆఫ్ పీసెస్ గా తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక కొత్త రకం పద్ధతిని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటారు. దస్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద అదర్ మెథడ్స్ ఆల్సో. పేరెంటల్ డిస్ప్యూట్స్ ను కనుక్కోవడానికి, లేదా క్రిమినల్ కేసు జరిగినప్పుడు ఎవరు ససెప్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా PCR ను మనం ఉపయోగిస్తూ ఉంటాం.
ఓకే. సో క్రిమినల్ సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అధ్యయనం చేయడానికి మనం డిఎన్ఏను మనం ఫింగర్ ప్రింట్స్‌గా తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అది తర్వాత చాప్టర్‌లో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కోలై దట్ హాస్ ఓన్లీ 4.6 into 10 to the power of 4.6 into 10 to the power of 6 base pairs, a complete process replication within the 38 minutes. చూడండి ఎలా ఉందండి, ఈ కోలై లోపల కంప్లీట్ డిఎన్ఏ రిప్లికేషన్ జరగడానికి కావాల్సిన సమయం ఎంత? 38 minutes. Okay, that means that average rate of polymerization has to be approximately 2000 base pairs per second. 2000 base pairs per second. అంత ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. ఎంజైమ్స్ ఉన్నప్పుడు జరిగేటటువంటి రియాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంది అని ఇక్కడ మనకు అర్థమైంది. సో ఎనర్జీ తక్కువ అవసరం అవుతుంది, చేంజెస్ బాగా జరుగుతాయి. ఈ కోలై లోపల మనకు 38 minutes లోపల కంప్లీట్ రిప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఒక సెకండ్ కు ఎన్ని బేస్ పేర్స్ వచ్చి జాయిన్ అవుతాయి అంటే 2000 బేస్ పేర్స్ ఆర్ జాయిన్డ్ ఇన్ ద రిప్లికేషన్ ప్రాసెస్. ఎస్, ఇక్కడ మీరు చూడండి, యాక్చువల్ గా డిఎన్ఏ రిప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ డయాగ్రామ్స్ నేను వేసి పెట్టాను. ఇక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఐడియా వస్తుంది. డిఎన్ఏ రిప్లికేషన్ లోపల దేర్ ఆర్ సమ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్ and replication bubbles are formed and DNA primer is involved, and the fourth one, DNA synthesis is semi discontinuous and bidirectional అని అన్నాను నేను. అంటే ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్ ఎలా జరుగుతుందో చూడండి. ఇక్కడ ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్ జరగడానికి డిఎన్ఏ ఏ ప్రోటీన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుందండి. డిఎన్ఏ ఏ ప్రోటీన్ ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్ ఇలా ఉబ్బడం జరుగుతుంది, వైండింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ రకమైనటువంటి ఆ పోచలన్నీ కూడా దూరం జరగడం అనేది జరుగుతుందో, జరగడం అన్నప్పుడు ఒక చిన్న బబుల్ ఏర్పడుతుంది. ఆ బబుల్ ఏర్పడడానికి కారణం ఎవరు అంటే డిఎన్ఏ ఏ ప్రోటీన్. డిఎన్ఏ ఏ ప్రోటీన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ బబుల్ ఇన్ ద డిఎన్ఏ. అయితే naturally we can observe that in prokaryotes and eukaryotes. In prokaryotes only one bubble is formed, but whereas in eukaryotes there are so many bubbles are formed on the DNA. DNA లోపల చాలా చోట్ల బబుల్స్ ఏర్పడతాయి, చాలా చోట్ల ఒకటేసారి సింథసిస్ స్టార్ట్ అవుతుంది. జరిగినప్పుడు ఆ తర్వాత మొత్తం ఒకటేసారి అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బబుల్ అనేటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఓఆర్ఐ సైట్ దగ్గర ఏర్పడుతుంది. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అంటారు దాన్ని, ఓఆర్ఐ సైట్. ఇన్ ద ఓఆర్ఐ సైట్ ద డిఎన్ఏ ఏ ప్రోటీన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓఆర్ఐ సైట్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ ది రిప్లికేషన్, ద ఫార్మేషన్ ఆఫ్ ది బబుల్. దీన్ని రిప్లికేషన్ బబుల్ అని పిలుస్తారు. ఈ రిప్లికేషన్ బబుల్ మనం గమనించినట్టయితే ఒకసారి చూడండి, 2 ఫోర్కులు కనిపిస్తాయండి. ఒకసారి నిలువుగా ఒక గీత గీద్దాం. గీత గీస్తే ఇక్కడ నుంచి ఒక ఫోర్క్ వచ్చింది, ఇది వై షేప్ లో ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఒక ఫోర్క్ వచ్చింది, ఇది రెండవ ఫోర్క్. ఇది రెండు కూడా ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి, ఒక వై ఇంకొక వై లాగా. అంటే ఇది ఒక ఫోర్క్, ఇది డిఎన్ఏ ఫోర్క్, ఇది డిఎన్ఏ ఫోర్క్. నేను ఇందాక చెప్పాను, ఇందులో ఈ ఫోర్క్ లోపల ఇక్కడ నుంచి కంటిన్యూగా జరిగేటటువంటి సింథసిస్ జరుగుతుంది. ఇది లీడింగ్ స్టాండ్, ఇది కొత్తగా ఏర్పడే లీడింగ్ స్టాండ్. ఇటుపక్క చూసినట్టయితే లాగింగ్ స్టాండ్ అంటాం. దీనికి చిన్న చిన్నగా ముక్కలన్నీ ఏర్పడతాయి, దీన్ని ఒకచాగి ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఇది ఒకవైపు జరిగేది. అవతల వైపు తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ అవతల వైపు తీసుకున్నట్టయితే ఎక్కడైతే మనకు లాగింగ్ స్టాండ్ ఉందో అవతల వైపు లీడింగ్ స్టాండ్ జరుగుతుంది. దీనికి ఆపోజిట్ సైడ్ లో కూడా లాగింగ్ స్టాండ్ ఉంటుంది. ఇట్లా ఈ రకంగా డిఎన్ఏ సింథసిస్ అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మన టెక్స్ట్ బుక్ లో లేవు, ఇవి హయ్యర్ స్టడీస్ లోపల ఇవి మనం వివరిస్తామన్నమాట. అంటే ఇక్కడే మనము ఆ విషయాన్ని తెలుసుకుంటే హయ్యర్ స్టడీస్ లోపల మీరు ఈజీగా తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఇక్కడే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విజువలైజేషన్ అనేటువంటిది మీకు సాధ్యమైంది. కాబట్టి విజువలైజేషన్ ద్వారా డిఎన్ఏ రిప్లికేషన్ ఎలా జరుగుతుందో మనం కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చు. దానివల్ల ఈజీ అవుతుంది, రైట్? ఓకే, ఇప్పుడు ఈ యొక్క బబుల్ ఏర్పడిన తర్వాత ఈ ఫోర్క్ ఏర్పడింది కదా, ఈ ఫోర్క్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది ఫోర్క్. ఈ ఫోర్క్ లో చూసినట్టయితే ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది, ఇది హెలికేజెస్ అంటారు. హెలికేజ్ అంటే మనకు జిప్ ఓపెనర్. మామూలుగా రెండు కలిసి ఉన్నాయి, ఈ రెండు యొక్క స్టాండ్స్ కలిసే ఉన్నాయి.
మనము ఆ యొక్క జిప్ను మనం ఇట్లా లాగుతూ వెళ్తే ఏమైతుంది, జిప్ ఓపెన్ అవుతుంది కదా, అలా ఓపెన్ అయినట్టుగా పనిచేస్తుంది. టూ స్టాండ్స్ ఆర్ కమింగ్ లైక్ దిస్, ఇలా విడిపోవడం జరుగుతుంది. ఇలా విడిపోయినప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ లోపల బబుల్ ఏర్పడుతుంది. అక్కడే మనం చూస్తున్నాం ఇక్కడ. రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి. సో హెలికేజ్, విత్ ద హెల్ప్ ఆఫ్ హెలికేజ్ you can see that the DNA molecules are wind out. ఆ తర్వాత నెక్స్ట్ ఆటోమేటికలీ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ మాలిక్యూల్ ఆర్ సింథసైజ్డ్ హియర్ అండ్ హియర్ అండ్ హియర్. ఇక్కడ చూస్తే చూడండి, మామూలుగా ఒక వైపు స్టాండ్ లోపల 3 to 5 ప్రైమ్ ఎండ్ ఉంటుంది. 3 ప్రైమ్ ఎండ్ ఒక కొన వైపు, ఇంకొక కొన వైపు 5 ప్రైమ్ ఎండ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడైతే 3 ఉంటుంది, ఇక్కడ 5 ప్రైమ్ ఎండ్ ఉంది, ఇక్కడ తర్వాత 3 ప్రైమ్ ఎండ్ ఉంటుంది. కానీ కొత్త సింథసిస్ అయినటువంటి మాలిక్యూల్స్ అనేటువంటి 5 ప్రైమ్ ఎండ్ టు 3 ప్రైమ్ ఎండ్ కు మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ స్ట్రాండ్, ఇక్కడ నుంచి డిస్కంటిన్యూస్ స్ట్రాండ్, చిన్న చిన్న ముక్కలు ఏర్పడుతూ ఉంటాయి. సో అది మనం చూస్తాం. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఎస్బి ప్రోటీన్స్ అని ఉన్నాయండి. సో సింగిల్ స్టాండర్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇవి ఈ యొక్క పోచను రక్షించడానికి కొరకు పనిచేస్తాయి. ప్రొటెక్టింగ్ ద డిఎన్ఏ స్ట్రాండ్ ఫ్రమ్ ది డిఎన్ఏజ్ ఎంజైమ్ ఆర్ న్యూక్లియేజ్ ఎంజైమ్. న్యూక్లియేజ్ ఎంజైమ్ నుంచి రక్షించడానికి కొరకు ఎస్ఎస్బి ప్రోటీన్స్ బాగా సహకరిస్తాయి. తర్వాత డిఎన్ఏ హెలికేజ్ వల్ల ఇక్కడ జిప్ ఓపెనర్ గా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు చూసినట్టయితే సాధారణంగా ఈ యొక్క డిఎన్ఏ సింథసిస్ అనేటువంటిది ఇంకొక మాలిక్యూల్ తో అది ఎంకరేజ్ చేయబడుతుంది. ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏ ప్రైమర్ ఏర్పడడానికి కొరకు ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఈ ఆర్ఎన్ఏ అనేటువంటిది టెంపరీగా జాయిన్ అవుతుంది. టెంపరీగా జాయిన్ అయ్యి ఇనిషియేషన్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ కు జరగడానికి కొరకు అది మొదలు పెట్టడానికి కొరకు అది అక్కడ వచ్చి జాయిన్ అవుతుంది. ఆ తర్వాత డిఎన్ఏ సింథసిస్ ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ ద్వారా జరుగుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ 3 ద్వారా జరుగుతుందనే విషయాన్ని మనం గమనించవచ్చు. రైట్, ఒకవైపు అంటే ఇది కంటిన్యూస్ గా స్టాండ్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని లీడింగ్ స్టాండ్ అంటున్నాం. ఓకే, లీడింగ్ స్టాండ్ అండ్ కంటిన్యూస్ ఫ్యాషన్. అండ్ అనదర్ సైడ్ we can see that there are so many primers are formed here. So many primers, RNA primers అనేవి చాలా దూరంగా ఏర్పడతాయి. ఆ దూరం ఏర్పడినప్పుడు మధ్యలో ఏర్పడినటువంటి ఆ యొక్క గ్యాప్ ను ఎవరు పూరిస్తారంటే ఇంకొక పాలిమరేజ్ ఎంజైమ్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి సింథసిస్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఆ సింథసిస్ స్టార్ట్ చేసినప్పుడు డిఎన్ఏ సింథసిస్ అని ఇక్కడ జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇక్కడ మనకు ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఈ స్ప్లిట్ జీన్స్ వల్ల మనకు అక్కడక్కడ కొన్ని ఫ్రాగ్మెంట్స్ అనేవి ఇక్కడ ఒకవైపు కనిపిస్తాయి. అది మనం ఇక్కడ చూస్తాం. సో కాబట్టి ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ 1 ద్వారా మనకు ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క పాలిమరేజ్ ప్రైమర్ ని తొలగించి కొత్త స్ట్రాండ్ ఏర్పడడానికి డిఎన్ఏ పాలిమరేజ్ 1 బాగా సహకరిస్తుంది. కానీ మామూలు సింథసిస్ మాత్రము దేని ద్వారా జరుగుతుందంటే డిఎన్ఏ పాలిమరేజ్ 3 ద్వారానే జరుగుతుంది. రెండు వైపుల పాలిమరేజ్ 3 ద్వారా జరుగుతుంది. కానీ ఎక్కడైతే మనకు ప్రైమర్ అయితే ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉందో ఆ ఆర్ఎన్ఏ ప్రైమర్ ను తొలగించడము, తర్వాత కొత్త డిఎన్ఏ మాలిక్యూల్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అనే అంశం ఏదైతే ఉందో డిఎన్ఏ పాలిమరేజ్ 1 ద్వారా జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. సో కాబట్టి డిఎన్ఏ రిప్లికేషన్ లోపల ఈ స్టెప్స్ బాగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్ బబుల్స్, ఆర్ఎన్ఏ ప్రైమర్. ఓకే, ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది తాత్కాలికంగా ఉంటుంది. అది ఇనిషియేషన్ చేయడానికే పనికొస్తుంది తప్ప అది ఎప్పటికీ ఉండదు. అది తీసివేయబడి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. డిఎన్ఏ మాలిక్యూల్ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. అది డిఎన్ఏ పాలిమరేజ్ 1 ద్వారా జరుగుతుంది. తర్వాత డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ జరిగేటప్పుడు మాత్రము సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ద్వారా జరుగుతుంది. ఒకటి కొత్తది, ఒకటి పాతది లాగా. అండ్ డిస్కంటిన్యూస్ అన్నప్పుడు ఇటువైపు చూస్తున్నాం డిస్కంటిన్యూస్. ఓకే, తర్వాత బై డైరెక్షన్ అంటే రెండు వైపులా జరుగుతుంది. ఇక్కడ మీరు బబుల్లో చూస్తున్నాము, ఇటువైపు జరుగుతుంది సింథసిస్, మరి ఇటువైపు కూడా జరుగుతుంది. బై డైరెక్షనల్, రెండు డైరెక్షన్ లో సింథసిస్ జరగడం అనేది కనిపిస్తుంది.